పేరు రమాదేవి, గంటూరుపల్లి గ్రామం, అచ్చంపర్తి మండల్. సార్, రైతు భరోసా అన్నది ఏదో రైతుకు ఏదో సాయం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న రైతు పడే కష్టంలో కొంచెం చిన్నగా పెట్టుబడి కోసం, ఆసరా కోసం ఇస్తున్నారు. 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా పెట్టుబడే. ఎకరానికి ఎకరాల మీద అవుతుంది. కానీ ఆ 50 ఎకరాల రైతు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి రైతుకి ఇవ్వండి. వాళ్ళు కూర్చొని ఎనుకో కౌలు కూర్చి ఎన్నో కూర్చున్న వాళ్ళకి ఇవ్వకండి. అట్లా ఇప్పుడు ఒక 10 ఎకరాలు 5 ఎకరాల నియమాలు పెడితే చాలా భూములు బీడు వారిపోతాయి. వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, వీళ్ళకి ఎందుకు ఇచ్చేది పరిధి ఉంటుంది. రికౌంట్ ఏందని అక్కడికి వస్తుంది. సాగు చేస్తే రమాదేవి గారు ఇంతకుముందు భూమికి ఇస్తున్నాం కాబట్టి పడవ పెట్టినా కూడా వస్తుంది అనేది ఉండే ఆయనకి. ఇప్పుడు పంట వేస్తేనే కదా వచ్చేది, కాబట్టి ఇప్పుడు బేడు పెట్టడు. సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ 50 ఎకరం 30 ఎకరం ఉన్న వాళ్ళు కూడా అరే ఉత్తగుంటే రాదు, ఆ పక్కపడిగా దున్నుకోపోరా అని ఆ కలువు రైతు కూడా ఎంతో కొద్దించి దున్నుకోపోరా అంటారు. ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతో కొద్దిస్తారు, మరి రికా ఉంటే వస్తుంది, ఇదన్నా వస్తుందని కూడా అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించి కూడా ఇస్తారు. భూమి అంటే ఎంత చేసినా సార్, మనం తినేది ఎన్ని సంపాదించినా బంగారం అనుమానిత్యాలు ఏమి తినం. రైతు పండిస్తేనే ఇక తింటాం. 4 ఏళ్ళు నోట్లకు రావాలంటే ఈ ఎకరానికి 5 ఎకరాలకి 3 ఎకరాలకి 3 ఎకరాలు ప్రతి రైతు కష్టపడే రైతుకు ప్రతి రైతు ఇస్తేనే వ్యవసాయం డెవలప్ అవుతుంది. వ్యవసాయం డెవలప్ అయి వ్యవసాయానికి ముందుకు వస్తారు. ఇక నీళ్ళు ఇచ్చినాం వారి అనేసరికి రైతులకు ఇబ్బంది అయ్యి అందరు వరి పెడతాను. ఒక వరిలేని బతకలేం కదా సార్. మిగతా పంటలకు కూడా ప్రోత్సహించి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు అన్నిటికీ ప్రతి పంటకి ఇస్తే ఇప్పుడు వరి అందరు వేసేసరికి కూడా కరెంట్ ఎక్కువ కలుగుతాం సార్. కరెంట్ అయ్యా పోతాను, చిచ్చులు ఎత్తాను, పోతాను, వరదలైపోతాను, నీళ్ళు కింది పోతాను. ఎవరు కూడా దాన్ని బడి ఇస్తాను గవర్నమెంట్ కరెంటు బిల్లు ఏం లేదు. రైతులు కూడా అది ఆలోచిస్తాను. ఇప్పుడు మంచి భూములు కూడా వాటిలో ఏం చేసినాడో పొలాలు చేసిండు.